జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఏం జరిగింది ఈ రోజు ఇక్కడ సమావేశం కావడానికి గల కారణం ఏంటి? విజయలక్ష్మి మీద ఆరోపణలు చేయడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు ఇక్కడ సమావేశం ఏం లేదు. మా యొక్క నిరసన ప్రదర్శన తెలియజేయడానికి ఈరోజు హైదరాబాదులో నడిబొడ్డున ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర మా నిరసన మా ఆవేదన తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడానికి ప్రధాన అంశం ఏంటంటే జూలై 7 ఎంఆర్పిఎస్ 31 ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమము, అదేవిధంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి ఈ రాష్ట్రం మొత్తం కన్నుల పండుగల హైదరాబాద్ జిల్లా కేంద్రంగా కన్నుల పండుగ జరుపుకునే నేపథ్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారాహిల్స్ ఎన్బిటి నగర్లో అక్కడ ఉన్నటువంటి పీజీఆర్ విగ్రహం ఆవరణలో మా యొక్క కమిటీ డివిజన్ అధ్యక్షుడు అక్కడ మా ఆత్మగౌరవ పతాక అయిన ఎంఆర్పిఎస్ జెండా గద్దెను ప్రారంభించిండు. ఆ ప్రారంభించిన క్రమంలో కొంతమంది మేయర్కు సంబంధించిన వ్యక్తులు, మన హైదరాబాదు నగర మేయరు గద్వాల విజయలక్ష్మికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి ఇక్కడ ఎంఆర్పిఎస్ మాదిగోళ్ళ దిమ్మ కడుతున్నారని చెప్పేసి గద్వాల విజయలక్ష్మి మేడం గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. గద్వాల విజయలక్ష్మి మేడం అంత పెద్ద హోదాలో ఉండి హైదరాబాద్కి తల్లి పాత్ర వహించాల్సింది పోయి అక్కడ ఏం జరుగుతుంది ఏంది అని తెలుసుకోకుండా, స్వయంగా అధికారులను అక్కడికి రప్పించుకోకుండా అక్కడ ఏం జరుగుతుందని అధికారులను ఆదేశించి అక్కడ నిర్మాణం జెండా దిమ్మ నిర్మాణము మరి అధికారికంగా జరుగుతుందా లేకపోతే పబ్లిక్ ప్లేస్లో ఏమైనా జరుగుతుందా, డిస్టర్బ్ అయ్యే విధంగా జరుగుతుందా, ఒకసారి అధికారులను ఆదేశించి వెరిఫై చేస్తే బాగుండేది. అక్కడ ఆమె అనుచరులు అయినటువంటి కొంతమంది వచ్చి ఆమెకు పిలిపించుకొని ఆమెనే స్వయంగా వచ్చి, మరి ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆమెనే స్వయంగా వచ్చి ఆ జెండా దిమ్మను వస్తూనే జెండా దిమ్మని నూకు వేయడం జరిగింది. కాలుతో ఆ ఇటుకలు పెడుతున్న క్రమంలో కాలుతో ఆ దిమ్మని ఇట్లా తన్ని ఇక్కడ ఎంఆర్పిఎస్ కాదు ఏ జెండా గిట ఇక్కడ పెట్టొద్దు, ఎందుకు మేడం మా ఆత్మగౌరవ పతాక రాష్ట్ర వ్యాప్తంగా మేము పెట్టుకుంటున్నాము, 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ ఫలాలు సాధించుకున్నాము అని చెప్పి ఆమె రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. అయినా కులాంకారణ ధోరణితో మా ఎంఆర్పిఎస్ అంటే మాదిగల జెండా కాబట్టి కాలుతో గద్దె తన్నుకుంటా ఆమె మమ్మల్ని చాలా తీవ్రమైన అవమానపరచడం జరిగింది. మేము అవమానపరిచిన తర్వాత ఎంఆర్పిఎస్ గద్దె గొలుస్తుందని చెప్పి మా నాయకుడు జిల్లా అధ్యక్షుడు ఇంకొక నాయకుడు అందులో ఉటావుటిన ఒక కారు వేసుకురావడం జరిగింది. ఆ కారు వేసుకునే క్రమంలో అక్కడ గద్దె గొలుస్తుందన్న ఆవేదనతో కొంత కారు ఫాస్ట్ రాగడం జరిగింది. ఆ వచ్చే క్రమంలో బ్రేక్ ఫెయిల్ అయిందో మరి ఏమైందో తెలియదు కానీ అక్కడ 2-3 కార్లు డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఆ 2-3 కార్లు డ్యామేజ్ అయితే ఈ ఎంఆర్పిఎస్ నాయకత్వం మొత్తం అక్కడ చేరుకున్న క్రమంలో ఆ గద్దె పక్కన పెట్టి ఆ కులగొట్టింది పక్కన పెట్టి ఆ ఎంఆర్పిఎస్ నాయకులు వచ్చి దౌర్జన్యంగా ఇక్కడ ఉన్నటువంటి బండ్లను ఇతరులను దాడి చేయడం జరిగిందని చెప్పేసి మా నాయకుల పైన ఎఫ్ఐఆర్ అటెంప్ట్ టు మర్డర్ గిట కేసు బుక్ చేయడం జరిగింది. అసలు మేము ఏ అంశం మాట్లాడుతున్నామో ఆమె ఏం అంశం మాట్లాడుతుంది, అక్కడ మాతో ఏదైతే ఇబ్బంది జరిగిందో అక్కడ వాళ్లకు మేము మాట్లాడుకున్నాము, వాళ్ళు ఓకే అన్నారు. అన్న మందకృష్ణ మాదిగ జెండా అంటే మేము బీసీలము, అయినా మాకు ఈ 30 సంవత్సరాల నుంచి మీరు ఎస్సీ వర్గీకరణ కోసం ఫలాల కోసం కొట్లాడిన అంశం ఒకటే కానీ సామాజికంగా అందరికీ అణగారిన వర్గాలకు ఎన్నో పథకాలు సాధించి పెట్టిండు, ఆరోగ్యశ్రీ కానీ ఉద్యోగితంతుల పింఛన్లు కానీ ఎన్నో సాధించి పెట్టిండు. అట్లాంటి గద్దెను మేము ఆపే ప్రసక్తి లేదన్న, మీరేం లేదు మా కారు డ్యామేజ్ అయింది, మా కారు చేపిస్తే చాలని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. మేయరు కులాంకారణ ధోరణితో ఇలా మమ్మల్ని అవమానపరిచింది, మా జాతిని అవమానపరిచింది. ఆమె ఏమనుకుంది, ఒక రాజకీయ జెండా కాదు అది, మా ఆత్మగౌరవ పతాకాన్ని కాలుతో తంతే మేము ఊరుకునే పరిస్థితి లేదు. మేము బంజారాహిల్స్ ఏసీపీ గారితో మాట్లాడినాం. ఏసీపీ గారితో మాట్లాడి స్పష్టంగా మాకు జరిగిన అన్యాయం చెప్పినాం. సార్ మా జెండాని మీరు ఎంఆర్పీ జెండా అయితే ఏడబెట్టుకుంటారో పెట్టుకోండి, కాలుతోని తన్ని మమ్మల్ని మా కులం పేరుతో భావజలాలు బాగా అసలు వినరాని భావజలాలు వాడింది సార్. దయచేసి మీరు గద్వాల విజయలక్ష్మిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి మా జిల్లా ఇన్ఛార్జ్ ఇంజం వెంకటస్వామి మాదిగన్న ఆధ్వర్యంలో మేము పోలీస్ స్టేషన్కి పోయినాం. అక్కడ ఏసీపీ గారు అందుబాటులో లేకపోతే సిఐ గారు అందుబాటులో లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసి డిఐ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. మరి పోలీసులు ఎలా ఉన్నదంటే ఉన్న కేసులు మా వాళ్ళ మీద బనాయిస్తున్నారు. మరి మాకు జరిగిన మా ఆత్మగౌరవ పతాకాన్ని మమ్మల్ని కులం పేరుతో దోషించిందన్న సార్, మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి చేయండి అంటే వాళ్ళు చేయడం లేదు, ఏదో మాట తప్పించుకునే ధోరణి బయరిస్తున్నారు. మాది ఇక్కడికి ఈ నిరసన కార్యక్రమం ఒకటే మా అంశం. మా డిమాండ్ ఏంటంటే గద్వాల విజయలక్ష్మి ఎక్కడైతే మా దిమ్మెను దన్నిందో
యావత్ మాదిగ జాతిని క్షమాపణ కోరాలి. ఫస్ట్ క్షమాపణ కోరిన తర్వాత ఎక్కడైతే మేము గద్దె నిర్మించినామో, ఎక్కడైతే ఆమె చెడగొట్టిందో తక్షణమే ఆ గద్దె మేము నిర్మించుకుంటాం, లేదా ఆమె నిర్మించి పెట్టాలి. ఇప్పుడు పర్మిషన్ అనేది ఒక రాజకీయ పార్టీ జెండా కానీ, ఒక కుల సంఘ జెండా కానీ ఏముండదు. ఒక దిమ్మే కట్టుకున్నప్పుడు ఈ మేయరు స్వయంగా రావడం, అట్లా పర్మిషన్ అడిగితే ఈ హైదరాబాద్లో ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఆ కట్టడాల దగ్గర పోండి మేడం, మీరు ఆ అక్రమ కట్టడాల దగ్గర పోర్రి. మీరు పర్మిషన్, మీ కార్పొరేటర్లు పర్మిషన్ ఇచ్చినాయి, ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఒక గజం జాగకు ఏం పర్మిషన్ అడుగుతారండి? మా ఆత్మగౌరవ పతాక, అక్కడ మా ఎంఆర్పిఎస్ మాదిగల కేంద్రంగా చాలామంది అక్కడ మొత్తము ఉన్నారు. దాన్ని మేము ఏం పర్మిషన్ అడగాలి? ఎవరైనా మేయరు అధికారులను ఆదేశించి అధికారులను అక్కడ పంపించాలి. కానీ ఏమైనా ప్రకృతి వైఫల్యం జరిగినప్పుడు, ఏది నాలాలు నిండినప్పుడు, చెట్లు పోయినప్పుడు, ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఆమె రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. కానీ ఏ కులంకారిని దూరి మేము మాదిగలం కాబట్టి అక్కడికి ప్రత్యక్షంగా రావడం ఇది ఎంతవరకు కరెక్టు? దీన్ని మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, మీరు అంటారు ఈ రాష్ట్రంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మాదిగలు ఓటేస్తేనే వచ్చింది, నేను గెలవడానికి కారణం మాదిగలే అని చెప్పారు. ఈ రాష్ట్రంలో సింగిల్ డిజిట్గా అత్యధిక జనాభా ఉండే మాదిగలము. మా ఆత్మగౌరవ పథకం ఒక గజం జాగల మేము కట్టుకోలేమా? ఒక గజం అంటే ఒక దిమ్మే మేము కట్టుకోలే అంత మాకు లేదా? మరి ఈ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి వ్యక్తులము. మరి మేము ఈ రోజు నుంచి ఉద్యమం తీవ్రత అవసరమైతే మా ప్రాణ త్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. లక్ష్మి గారు అసలు ఎందుకు అలా చేసిందని అంటారు? కుల అహంకారంతో చేసిందంటారా, లేకుంటే అక్కడ ఏమైనా టెక్నికల్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంట? టెక్నికల్ సంబంధించిన ఇష్యూ అనేది ఏం లేదు. కులారంకారి ధోరణితోనే ఆమె చేసింది. ఇంతకు ముందు కూడా నేను అదే ఏరియాలో నేను వాటర్ ప్లాంట్ నడిపేటోని. అయితే నీ చేతితోని మాకు నీళ్ళు ఇచ్చేది ఏంది అని చెప్పి ఆ వాటర్ ప్లాంట్ని కూడా వేరేళ్ళ ద్వారా, అంటే ఒక ఫౌండేషన్ ద్వారా నడిపేటోని. మీరేంద్రా మాకు వాటర్ ఇచ్చేది అని చెప్పి నన్ను తీసేసి వేరేళ్ళని పెట్టియడం జరిగింది ఆమె. అదే కాకుండా మా యొక్క ఇల్లును కూడా ఆమె డ్యామేజ్ చేసింది. చాలా రకాలుగా, అంటే ఆమెకు దళితులు అంటే నచ్చకనో లేకపోతే ఏమో తెలియదు. కానీ అయితే మేము శనివారం రోజు దిమ్మెని నిర్మించడం జరిగింది. ఆదివారం రోజు ప్రోగ్రామ్ ఉందని చెప్పి, సోమవారం ప్రోగ్రామ్ ఉందని చెప్పి శనివారం నైట్ నిర్మించడం జరిగింది. నిర్మించిన దాని తర్వాత సోమవారం రోజు మేము ప్రోగ్రామ్ చేస్తే మధ్యాహ్నం మా ఓనర్స్ గ్రూప్లో మేము అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే ఆమె ఒక 100 మంది కార్యకర్తలని, ఆ లోకల్ వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి మీరు ఎట్లా దిమ్మె కడతారు, ఎంఆర్పిఎస్ అయితే మలిచిపెట్టుకోర్రి. కంప్లైంట్ ఇవ్వలేదండి. ఆమె పర్సనల్ గజ్జి ఇది. మేము బీసీ నాయకులతో కూడా, బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరితో కూడా మేము మంచిగా ఉంటాం. ఏ ఒక్కరితో కూడా మాకు ఎటువంటి అది లేదు. ఆమె పర్సనల్ గా తీసుకొని మరి సరే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చుంటే ఎవరైనా అధికారి రావాలి, మా పైన మమ్మల్ని అడగాలి, మీరు ఎందుకు చేసిరు, ఏం పర్మిషన్ తీసుకొని చేశారని చెప్పని అడగాలి. లేకపోతే మా పైన ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ పెట్టాలి. ఆమె పర్సనల్ గా వచ్చి ఆ లొకేషన్ లో నిలబడి నించోని ఆమె కార్యకర్తలతో గులగొట్టియడం ఎంతవరకు కరెక్టు? అదైతే తప్పే కదా. ఒక తల్లి పాత్ర పోషించే నగర మేయర్ అయి ఉండి ఆమె వచ్చి అట్లా నిలబడి గులగొట్టడం ఎంతవరకు కరెక్ట్? అదైతే కరెక్ట్ కాదు కదా. ఏం డిమాండ్ చేస్తారు ఫైనల్? ఒకటి డిమాండ్, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఏదైతే మీరు కాలుతో దాన్ని ఆ దిమ్మెని డ్యామేజ్ చేసిర్రో, ఇటుకే కాదు, చిన్న ఉసుక కూడా లేకుండా క్లీన్ చేయించారు. అంటే ఎదుటి ఎవరైనా మీలాంటి పెద్ద మంచి వాళ్ళని వచ్చి చూస్తే కూడా అది ఏం నిర్మాణం జరగలేదేమో అనేటట్లు చుట్టుముట్టు 15 మందిని నించోబెట్టి ఒక్కొక్క ఇటుకలా తీసేసి అక్కడ ఏం మట్టి అని ఉసుక సిమెంట్ అట్లాంటి ఏం లేకుండా క్లీన్ చేసి ఇప్పుడు ఆడ ఏం గట్టనే లేరు అనే మాట మాట్లాడితే ఇది ఎంతవరకు కరెక్టు? మీరు తప్పు చేయని వాళ్ళు అయితే ఆ ఇటుకలు ఎందుకు తీసిర్రు? గులగొట్టిరు. సరే మేము తప్పు చేసినాము, మేము కట్టాము, మీకు చెప్పకుండా కట్టడం తప్పు అనుకుందాం. మరి ఆ ఇటుకలు లేకుండా మరి అంత క్లీన్ చేయడానికి కారణం ఏంది? మీరు ఎంత భయపడితే చేయాలి? అట్లాంటి వాళ్ళు ఎందుకు డ్యామేజ్ చేసిర్రు? మీరు ఏదైతే పక్షపాత ధోరణి చూపిస్తారో అది కరెక్టే కాదు. మీరు ఒక తల్లి పాత్ర పోషించే మేయర్గా ఉండి మా పైన పక్షపాతం వివక్ష చూపించడం ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు కాకపోయినా రేపటికి మీరు దీన్ని మూల్యం మీరు చెల్లించుకోక తప్పదు. తక్షణమే ఆడ మీరు నిర్మిస్తారా లేదా మేము నిర్మించుకోవాలన్నా మీరే డిసైడ్ చేసి చెప్పండి. కంపల్సరీ ఆడ మేము దిమ్మె నిర్మిస్తాం. మీరు ఒప్పుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేయాలో చేసినా సరే మేము. మందకృష్ణ మాది గారు ఏమని చెప్తా ఉన్నారు? ఈ సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? ఇది మా ఆత్మగౌరవం. మందకృష్ణ మాది గారు చెప్పేది ఏంటంటే ఇది మన ఆత్మగౌరవం. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ఎంతవరకు కరెక్ట్? సరే మేము మా వల్ల తప్పు జరిగి ఉంటే మీకేమైనా చెప్పిరా ఈ దిమ్మె నిర్మాణం ఎందుకు చేసిరు, ఇది తీయండి అని చెప్పి మీకు ఎవరన్నా చెప్పిరా అంటే మాకెవరు చెప్పలేదు. మీరు తీయనని అంటే మాకు మంచితనంగా చెప్తే ఒకవేళ అది నిజంగానే ఏమన్నా దానివల్ల ప్రాబ్లమో వైఫల్యమో
గుల్లగొట్టడానికి కారణం ఏముంది? ఆమెకేందా పర్సనల్గా ఎవరికైనా ఇప్పుడు మీకైనా అర్థం కాదా? ఆమె వచ్చి నిలబడి గుల్లగొట్టడానికి కారణం అది ఒకటి అర్థమవుతుంది కదా. అదే చెప్పిన ఆయన కూడా ఇది మన ఆత్మగౌరవంని ఇట్లా కించపరచడం ఇది ఎటువంటిది కరెక్ట్ కాదు. దీనిపైన తక్షణ చర్యలు తీసుకొని మీరు శాంతియుతంగా మీరు ఏం చేయాలో అది చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం చెప్పి. ఏంటి అసలు మేయర్ గారు ఏం చేసిర్రు? అసలు ఇవాళ ఇంత సమావేశం కావడానికి గల కారణాలు ఏంటి? మీ నిరసన ఎందుకు చేస్తా ఉన్నారంటే ఏం చెప్తారు? మేము 30 ఏళ్ల నుంచి ఎంఆర్పిఎస్లో చేసి నుంచి ఒక్కరోజు కూడా ఏడ గద్దె పెట్టిన మమ్మల్ని ఎవరిని కూడా పర్మిషన్ మాకు ఉండదు. ఏసీపీ కాడి నుంచి కానీ ఎవరు మాకు పర్మిషన్ ఇయ్యరు. మేమంతలా మేమే కట్టుకుంటాం. అది మా కులంది. మేము పార్టీలలో కాదు, ఏ పార్టీకి మేము బానిసలం కాదు. కాబట్టి మా గద్దె కూలగొట్టినందుకు మేము ఇప్పుడు ఖండిస్తున్నాం. ఏంటంటే ఆమె మాకు గద్దె కట్టియాలా, మాకు క్షమాపణ చెప్పాలా, మా కులాన్ని కించపరచొద్దు. ఎందుకంటే 30 ఏళ్ల నుంచి చేస్తున్నాం కానీ 30 ఏళ్ళ నుంచి ఎవరు డిస్టర్బ్ చేయలేదు. ఈమె మరి ఏ ధైర్యం చూసుకొని మమ్మల్ని డిస్టర్బ్ చేసిందో. మాకు గద్దె కట్టించి మాకు క్షమాపణ కోరాలి, మా వాళ్ళకు కేసులు తీసేపియాలని మేము కోరుకుంటున్నాం. ఈ నెల 6న గద్వాల విజయలక్ష్మి గారు ఎన్బిటి నగర్లో జరుగుతున్న నిర్మాణాన్ని చేపట్టినటువంటి మా కార్యకర్తలు అక్కడున్నటువంటి కట్టినటువంటి గద్దెను కూల్చివేసి, అదే కాకుండా మాదిగల ఆత్మగౌరవమైనటువంటి ఆ జెండాను ఇక్కడ కట్టద్దనేటువంటి ఆంక్షలు విధిస్తూ మరి దాన్ని తన్ని కూలదోసిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఒక గద్వాల విజయలక్ష్మి గారు చేసిరు. దాని మీద ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంకా ఆమె అదే మొండి వైఖరి వహించి అట్నే ప్రవర్తిస్తే నిరసన కార్యక్రమాలు రోజు రోజు ఉధృతం చేస్తుంది తప్ప తగ్గేది లేదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆమె మీద ఇచ్చినటువంటి కంప్లైంట్ను తీసుకొని పోలీసు యంత్రాంగ పెద్దలు స్పందించి వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, అక్కడ కట్టుకునేటువంటి జెండా గద్దెలకు పర్మిషన్ ఇచ్చి కట్టిస్తుందా, ఆమె ఎట్లా కట్టిస్తుందో ఆమె డిసైడ్ చేసుకోవాలా. మాకు ఇచ్చినటువంటి మా జెండా అయినటువంటి ఆత్మగౌరవ జెండాను ఆమె కించపరిచే విధంగా ప్రవర్తించింది. ఆ విధంగా మాది ఆత్మగౌరవం దెబ్బతీసింది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఇట్లాంటి ఘటనల మీద మళ్లీ జరగకుండా ఉండాలంటే ఈ గద్వాల విజయలక్ష్మి మీద ప్రభుత్వం స్పందించి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనా చేయకుండా నిర్లక్ష్యం చేస్తే నిరసన కార్యక్రమాలు రోజు రోజుకు దశల వారీగా చేస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ వెంటనే గద్వాల విజయలక్ష్మి గారు మాదిగ జాతికి క్షమాపణ చెప్పాలి. పెట్టించినటువంటి కేసులు ఏవైతున్నాయో ఆ కేసులను కూడా విత్డ్రా చేయించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అన్న ఇట్లా ఎస్సీలను కానీ దళితులను కానీ లేదు, ఇప్పుడు ప్రజాప్రతినిధులు చాలా మంది ఉన్నారు, దళిత సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకు రావట్లేదు ముందుకంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్న దళితులంతా కొంతమంది వాళ్ళ పార్టీలకు వాళ్ళ సేవ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంది, ఆమె హైదరాబాద్కి మేయర్. ఏడ కులాల పరంగా గొడవలు ఉంటే ఆమె పిలిపించి సామరస్యంగా కూర్చొని మాట్లాడి ఏం జరిగింది ఏం సంగతి అని దాన్ని పునరావృతం చేసుకొని సరే వాళ్ళు గద్ద కట్టుకున్నారు కదా అని చెప్పి మాట్లాడి ఆమెనే తక్షణం అక్కడికి వచ్చి కూల్చేయడం వల్ల అది కులహంకారంగానే మేము చూస్తాం. ఎందుకంటే ఎంఆర్పిఎస్ జెండా అనేది ఆత్మగౌరవం సంబంధించిన జెండా, ఏదో ఒక పార్టీకి సంబంధించిన కాదు, మా జాతికి ఆత్మగౌరవం సంబంధించిన జెండా. ఆ కూల్చేసినందుకు మేము దానికి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి 8వ తారీఖు నాడు మేము అక్కడ బంజారాస్ పిఎస్లో పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మళ్ళీ ఆమె ఫోన్ చేసి బెదిరింపులకు అక్కడ నాయకత్వాన్ని మీరు నా మీద పోయి కంప్లైంట్ ఇస్తారని చెప్పి, అంటే ఎంతో అంత అహంకారం ఆమె, అది కాదు. తక్షణమే ఆమె క్షమాపణ చెప్పి అక్కడ గద్దె నిర్వహించాలని చెప్పి మేము దానికి తీవ్రంగా ఖండిస్తూ నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణకి చాలా సీరియస్గా మేము ఆమె ఉద్యమం చేయాల్సి వస్తుంది. తక్షణమే ఆడ గద్దెను కల్పించాలని చెప్పి మనం చేస్తాం. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? సమావర్తం చేస్తానని చెప్పి ఒక చెప్పిన మాటలు కాదు. దీని జరిగిన అన్యాయానికి మా జాతికి జరిగిన అన్యాయానికి ముఖ్యమంత్రి స్పందించి ఇమ్మీడియట్ ఈ యొక్క దాని జరిగిన చర్యలు తీసుకొని ఆయన పునరావృతం చేసి ఎక్కడ ఏం జరిగిందని చెప్పి రిపోర్ట్ తీసుకొని ఆ గద్దె నిర్వహిస్తే మాకు సంతోషం, దానికంటే ఏం లేదు. మేము రేవంత్ రెడ్డిని స్వీకరిస్తాం, మేము ఆదరిస్తాం. కంపల్సరీ అక్కడ గద్దె కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.